అని రైట్. ఇక పాస్పోర్ట్ రెన్యువల్కి హైకోర్టు ఓకే, పూచీకత్తుతోనే జగన్కు పేచి. మొత్తానికి కొంత ఊరట లభించింది అనుకునే లోపు మరి ముందుకు అడిగేయడం కష్టంగా అనిపిస్తుంది. మొత్తానికి ఇప్పుడు పాస్పోర్ట్ ఓకే అయింది కదా, జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళిపోవచ్చు కదా. మరి అంతవరకు అయితే ముందుకు పాజిటివ్గానే ముందుకు అడుగులు వేశారు కదా. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే అది పెద్ద రిలీఫ్ కొంచెం 5 years ఇప్పుడు లేదంటే పాస్పోర్ట్ సీజ్ చేస్తే. కానీ ఎక్కడైతే పరువు ఎక్కడ పోతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడల్లా కూడా కోర్టుకు వెళ్ళటం, నేను విదేశాలకు వెళ్ళాలి 15 రోజులు నాకు అవకాశం ఉండటం, టైం తీసుకోవటం, వెళ్ళటం 15 రోజులు మళ్ళీ రావటం. అట్లాగే నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నా పాస్పోర్ట్ కోసం వెళ్తే వాళ్ళు ఏమన్నా పెండింగ్లో పెట్టడం, దానికి సంబంధించి అసలు ఎంత టైం ఇవ్వాలనే దాని మీద మళ్ళీ చర్చ జరగటం. ఇవన్నీ చూస్తే పాపం ఆయనకి ప్రతి సందర్భంలో విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పుడల్లా కూడా ప్రజల్లో అరే మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి పరిస్థితి ఏంటి, లేదా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏంటి ఈ పరిస్థితి అనే దాని మీద కొంత ఎక్కువ నవ్వులు పాలైనటువంటి పరిస్థితి ఉండిద్ది. బట్ కాకపోతే ఆయన ఎప్పుడు వాటి గురించి ఎప్పుడు మాట్లాడు. ఆయన ఏదైతే మాట్లాడి అవతల వాడి మీద బురదయ్యాలో దాని గురించి మాట్లాడతాడు తప్ప తనకు సంబంధించినటువంటి అంశం మీద క్లారిటీ ఇవ్వాలి ప్రజలకి అని అనుకున్న దాని మీద దేని మీద మాట్లాడు. చూడండి, ఆయన ఇంతవరకు ఎప్పుడూ కూడా రాజకీయంగా ఆయన మీద వ్యక్తిగతంగా వచ్చినటువంటి విమర్శ మీద దేని మీద ఆయన ఆన్సర్ చేయడు. 17 CBI ED కేసుల్లో ఆయన దాని గురించి ఎక్కడా మాట్లాడు, దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం. వైఎస్ వివేకానంద రెడ్డి సొంత బాబాయ్ చంపిన దాని మీద ఆయన మీద ఎంక్వైరీ జరిగిందని దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వడం. ఈ పాస్పోర్ట్ పోయినప్పుడల్లా ఇబ్బంది అవుతుందని చెప్పి దాని మీద చాలా విమర్శలు చేస్తుంటే వాటిపైన ఆయన మాట్లాడడం, తల్లి గురించి మాట్లాడడం, చెల్లి గురించి మాట్లాడడం. ఆయన ఎక్కడ ఆయనకు సంబంధించిన అంశాల గురించి ఆయన క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది అసలు జరగదు. ఏదైనా అడిగితే దేవుడు అసలు మాట్లాడడం అది చాలా రాజకీయాల్లో అదొక కొత్త రకమైనటువంటి ఇదనమాట. దాని గురించి దేని గురించి మాట్లాడినా కానీ ఇంకో కొత్త అంశం గురించి అడుగుతారు కదా. దాంట్లో ఆయన ఒకసారి ఒక అంశం గురించి దాన్ని తప్పు చెప్పాల్సి వచ్చింది. తప్పు చెబితే దాని మీద 10 క్వశ్చన్లు వస్తాయి. అందుకని అసలు దాని గురించి మాట్లాడకుండా ఉన్నారనుకో, అనుకునే వాళ్ళు ఏదో 1-2 అనుకుంటారు, కొత్తగా అనుకోరుగా. ఇది చాలా చాలా తెలివిగా చేసేటువంటి ప్రక్రియ తప్ప మరొకటి కాదనుకోవాలి. సురేష్ గారు ఏంటి ఎందుకు పాస్పోర్ట్ ఓకే అయినట్టేనా? వంశీ గారు మీరు చెప్పినట్లు పాస్పోర్ట్ ఓకే, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు పూచీకత్తు కోసం కోర్టులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు తెలుసు, కోడికత్తి కేసులో కూడా వాడు సమన్స్ జారీ చేసి మీరు రండి అటెండ్ కాండి అంటే నేను సీఎం గా ఉన్నాను, అక్కడికి వస్తే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను రావట్లేదు అన్నారు. అదేవిధంగా CBI కోర్టులో హైదరాబాద్ లో కూడా ఒక్కసారి సీఎం హోదాలో హాజరయ్యారు, ఆ తర్వాత హాజరు కాలేదు. ఇప్పుడు పూచీకత్తు సమర్పించడానికి ఆయన MP MLAల కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని 2 అంశాల మీద ఆయన ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ గారు. ఒకటి ఏంటంటే CBI కోర్టు చెప్పినట్టుగానే 5 ఏళ్లకు అనుమతి ఇచ్చింది, తర్వాత వారి కుమార్తె జన్మదిన వేడుకల్లో పాల్గొనడానికి లండన్ కి ఈ నెల 3 నుంచి 25 వరకు అనుమతి ఇచ్చింది. అయితే పాస్పోర్ట్ కి అప్లై చేశారు, ఇవ్వగానే CBI కోర్టు ఇవ్వగానే పాస్పోర్ట్ కి అప్లై చేశారు. అసలు పొంగూరు నారాయణ గారు 2018లో దాఖలు చేసిన పరువు నష్టం కేసు అనేది ఆయన ఎన్నికల అఫిడవిట్ లో చూపిస్తూ వస్తున్నారు, కానీ అసలు ఆ కేసు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. సో పాస్పోర్ట్ కి అప్లై చేయగానే పాస్పోర్ట్ కార్యాలయం ఈ నెల 30 జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాసింది. MLAల కోర్టులో మీ మీద ఈ పరువు నష్టం కేసు ఉంది, పొంగూరు నారాయణ గారు 2018లో దాఖలు చేస్తారు, అందులో సాక్షి ప్రధానం, 3వ ప్రతివాది కింద మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరు MP MLAల కోర్టు నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోండి అని చెప్తూ మనకి పాస్పోర్ట్ కార్యాలయం లేఖ రాసింది జగన్ గారి. దాని మీద జగన్ గారు అప్పుడు MP MLAల కోర్టుకు వంశీ గారు. ఓకే సురేష్ గారు, రైట్ అండి, రైట్. ఇక వైసీపీకి కొత్త సలహాదారుడు అజ్ఞాతంలోకి సకల కళ సజ్జల. అంటే సజ్జల గారు ఏమైపోయారు, ఎవరికి కనిపించట్లేదు. ఎందుకు కనపడట్లేదు? మొన్న వస్తే వెళ్తే అయితే కొంచెం అంత యాక్టివ్గా ఉండట్లేదు. ఎట్లా చాలా వినపడుతున్నాయి కదా సార్. అది ఇప్పుడు
ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ఓడిపోయినప్పుడు దానికి ఎవరైతే ఒక ప్రధాన కారణం అంటారో ఆ ఫేస్ని కొంచెం సైడ్ చేస్తారు. ఎందుకంటే వచ్చేటువంటి లీడర్లు అందరూ కూడా సార్ మేము మీకు చాలా చెప్పాలనుకున్నాము, జగన్మోహన్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు మిమ్మల్ని చెప్పనీయలేదు, ఆయన వల్ల ఈ నష్టం అంతా జరిగింది, ఇట్లా చెప్తూ ఉంటారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ పెన్ను తీసి ఇటు పెట్టాలి, ఈ పెన్ను తీసి ఇటు పెట్టాలన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయాల్సింది. అంతా చెప్పేది చేయించేది కర్త కర్మ క్రియ అంతా ఆయనే. కాకపోతే ఇక్కడ తిట్టించుకోవడానికి వీటన్నిటికీ ఇప్పుడు ఆయన మీద వస్తారు కాబట్టి అందుకని కొంత సైడ్ యాంగిల్లో కొంత పక్కన పెడతారు. మళ్ళీ ఒక సంవత్సరం 1.5 years అయిన తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ యథాతథ స్థితిలో క్రియాశీలమైనటువంటి పాత్రని పోషిస్తారు. వేడి కాస్త చాలా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కాదు వాళ్ళు చెప్పింది విన్నట్టుగా మనం పట్టించుకున్నట్టుగా ఉంటే వాళ్ళు మళ్ళీ పార్టీ మారటమో లేదా దూరంగా ఉండటమో యాక్టివ్గా పనిచేయకపోవటమో ఇలాంటివి ఉంటాయి. అందుకని చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో గతంలో అది తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు వాళ్ళని కొంత సైడ్ చేసినట్టుగా పెడతారు. వాళ్ళు వచ్చి చెప్పి మీరు అందరూ చెప్పారు కదా అందుకని కొంచెం సైడ్ చేసాము, కొత్త వాళ్ళు పెట్టామంటారు. ఈ కొత్త వాళ్ళు గతంలో వీళ్ళు ఇంటరాక్ట్ అవుతారు ఎవరితోటి, లీడర్లతోటి. ఏమని సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పులు చేశారు, ఆయన పక్కన పెట్టేశారులేండి, ఇక ఏదో ఈసారి నేనున్నాను, నేను చూసుకుంటాను, మొత్తం మాది బాధ్యత, సీఎం గారు చెప్పారు మీ గురించి అసలు అద్భుతంగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అట్ట చెప్పారు ఇటు చెప్పారు అని చెప్పని ఇక వీళ్ళు మళ్ళీ కొత్తగా యాక్షన్ క్రియేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ చేత పని చేయించడం కోసం నాయకుల్ని వాడటం అనేటువంటిది వీళ్ళు చేసేటువంటి పెద్ద పని ఏందయ్యారంటే అది అంతకుమించి ఏం లేదు. నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి దగ్గర లేకపోతే తప్పు అంతా ఆయనది. సజ్జలది ఏముంటుంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారిది ఏముంటుంది అసలు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎంతమంది ఎమ్మెల్యేలను కలిశారు, ఎంతమంది మంత్రులకు టైం ఇచ్చారు, ఎంతమంది ఆయనతో పాటు పాదయాత్రలో నడిచినటువంటి వాళ్ళు ఎంతమందికి సమయం ఇచ్చారు? ఎవరికి ఆయన సమయాన్ని కేటాయించలేదు కదా, ఎవరితోటి ఆయన ప్రేమగా మాట్లాడింది కూడా లేదు కదా. మరి అలాంటి విధానం ఆయన చాలా ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు భార్గవ్ని వీళ్ళందరినీ పక్కన పెట్టారని ఫైనల్గా ఇప్పుడు సాయి దత్త ఆయన ఎవరో పెట్టినట్టున్నారు. ఇక రిషిని కూడా అంతకుముందు రిషి కొంత రిషి యాక్టివ్గా ఉండేవాడు, రిషిని కూడా ఇప్పుడు పక్కన పెట్టారంటున్నారు. అదంతా కూడా పొలిటికల్ గేమ్. అలా పెట్టకుండా పాత వాళ్ళని పెడితే చాలామంది ఎవరైతే ఈ అసంతృప్తి వాదులందరికీ ఇంకా స్పేస్ ఉండదు, వాళ్ళు దూరంగానే ఉంటారు. తీసేసాం కొత్త వాళ్ళని పెట్టామంటే వీళ్ళు కొత్తగా మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉండదు, అబద్ధాలు చెప్పాలి కదా. మళ్ళీ రేపు భవిష్యత్తులో మీరు కష్టపడి పని చేయండి మళ్ళీ మీరు మంత్రి అంటారు. ఇంతకుముందు ఉన్న వాళ్ళు చాలామంది చెప్పుంటారు కదా, వాళ్ళకి కనుక ఇప్పుడు చెప్తే నువ్వు లాస్ట్ టైం ఇట్లాగే చెప్పావు, నువ్వు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్పొచ్చావు చాలా పో అంటారు. అందుకని ఇప్పుడు కొత్త ఆర్టిస్ట్కి ఇస్తే ఏం చేస్తాడు, కొత్త ఆర్టిస్ట్ మళ్ళీ అన్ని అబద్ధాలని నేనున్నాను నేను చూసుకుంటాను, జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ చెప్పారు, మళ్ళీ ఈసారి మీరే మంత్రి, మీరే ఎమ్మెల్యే టికెట్, మీదే ఎంపీ పదవి, లేదండి మీరే మొత్తం చక్రం నింపబోయేది అని చెప్పని చెప్పేస్తుంటారు. అంటే ఇదంతా చాలా మనం లోతుగా రాజకీయాల్లో గమనిస్తే ఏంటంటే ఇది ఒక నీచమైనటువంటి సంస్కృతి. లీడర్ అనేటువంటి వ్యక్తి అవసరం డైరెక్ట్గా మాట్లాడుకోవాలి లీడర్లతోటి, అంతేగాని మధ్యలో వీళ్ళని పెట్టేసి వీళ్ళంతా ఒక డఫాడమ్ బ్యాచ్ తయారైపోయి వీళ్ళందరూ ఎవరిని పెడితే వాళ్ళని తీసుకొచ్చేసి వీళ్ళందరూ ఇక అదొక పెద్ద వ్యవస్థలాగా వీళ్ళు చక్రం తిప్పడం, మొత్తం ఆక్యుపై చేయటం, పార్టీలని ఇష్టానుసారంగా లీడర్లని చాలా అవమానకరంగా చూడటం. అధికారంలో రాకముందు బ్రహ్మాండంగా ఉంటారు, అధికారంలోకి వచ్చిన తర్వాత అవమానకరంగా చూస్తారు, వాళ్ళని చాలా నీచంగా చూస్తారు. అసలు అలాంటి పరిస్థితిని ఎందుకు చేస్తున్నారో పార్టీలు తెలియదు కానీ మొత్తానికి అందరూ వాళ్ళు స్టోరీ అదే కానీ ఆర్టిస్టులు మారిపోతుంటారు. అంతే ఏముండదు. స్టోరీ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే స్టోరీ ఉండదు, ఒక లైనే ఉండిద్ది. లాస్ట్ టైం వాళ్ళ ఛార్జ్ చేయించారు, ఇప్పుడు వీళ్ళు పక్కన పెట్టి ఇప్పుడు వీళ్ళ ఛార్జ్ చేయిస్తారు, అంతే, కొత్తగా ఏముండదు. ఓకే, మురళి ఉన్నారు. మురళి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి ఇప్పుడు సాయి తేజ ఏంది, ఇప్పుడు ఆయన కొత్త ఆర్టిస్టా సాయి దత్తు? వాళ్ళ మోహన్ సాయి దత్ సార్ అనేది అంతకుముందు మరి లోకేష్ దగ్గర కూడా పనిచేశాడని అంటున్నారు, ఏంటి సార్ ఇది? అవును సార్, లోకేష్ దగ్గర కొంతకాలం పనిచేశారు. అదేవిధంగా మల్కాజిగిరి ఎన్నికల టైంలో భారతీయ జనతా పార్టీ ఈటెల రాజేందర్కి అప్పుడు ఎన్నికల సమయంలో కొంత ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. అమిత్ షా కూడా కొంత సత్సంబంధాలు ఉన్నాయనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. అయితే అందరికీ అంటే ప్రతి ఒక్కరికి రిషిరాజ్ టీంలో మొత్తానికి అందరికీ అమిత్ షా జేబులో ఉన్నాడు. నరేంద్ర మోదీ గారు ఏమన్నా కర్చీఫ్లో మడత పెట్టుకొని ఉన్నారు. ఏంటా అమిత్ షాను నరేంద్ర మోదీ గారు ఒక ఆయన ఫ్రంట్ జేబులో బ్యాక్ పాకెట్లో పెట్టుకున్నారంట. చెప్పడానికి చెప్తారు అట్లా, అంతే, ఏమన్నది. అక్కడ తుస్సేవారం ఆడ పోతే వీళ్ళు ఎవరో కూడా తెలియదు, అపాయింట్మెంట్ కూడా ఉండవాడ.
వీళ్ళనే కదా అసలు చెప్పేటువంటి వాళ్ళు మరి అట్లా చెప్పుకోవటం అలవాటు అయిపోయింది. ఎలక్షన్లో మేము అక్కడ చేసామంటారు. ఎక్కడ చేశారా అంటే కర్ణాటకలో చేసి ఉంటారు. కర్ణాటకలో ఎక్కడున్నారో వీళ్ళని ఎతికితే చివరికి అక్కడ చేసిన ఒక 20 మందిలో వీళ్ళు ఎక్కడో కాన్స్టిట్యున్సీ చేసి ఉంటారు. వీళ్ళందే ఏం లేదంటే విషం కక్కటానికే ప్రధానమైనటువంటి పాత్ర. అది ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ దేశం సగం చెడిపోతుంది అని అంటే ఈ మొత్తం ఈ టీమే. ఎందుకు చెడిపోతుందంటే వీళ్ళు వాస్తవాలను అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళటం, నాయకులను రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళటం అనేది వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి పని. వీళ్ళు వీళ్ళకున్నటువంటి గొప్ప ఇదేంటంటే వాళ్ళు నిద్రలేసిన దగ్గర నుంచి లీడర్ చేత ఎన్ని అబద్ధాలు ఆడించాలి, ఎంత బాగా చెప్పించాలి అబద్ధాన్ని. నిజం చెప్పిద్దామనేటువంటిది అసలు వాస్తవం ఉండదు. నిజం మాట్లాడేద్దాం అనేటువంటి దానికి అవకాశమే లేదనమాట. మరి దేశం బాగుపడాలంటే ముందు వీళ్ళందరినీ పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. రాజకీయాల్లో ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు అనేటువంటి పక్కన పెట్టించే ప్రయత్నం చేయాలి. సరే చెప్పు మురళి, నువ్వు మన గంట శ్వాస, మన బాధ ఇవన్నీ వాళ్ళకెందుకు? దేశం ఎట్లా పోతే వాళ్ళకెందుకు, రాజకీయాలు ఎట్లా పోతే వాళ్ళకెందుకు, ప్రజలు ఎట్లా పోతే వాళ్ళకెందుకు? వాళ్ళకి కావాల్సింది డబ్బులు, వీళ్ళకి కావాల్సింది అధికారం. ఇంకా అలాంటప్పుడు మనం ఏం చెప్తాం? సార్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు సాయి దత్కి పార్టీ నిర్మాణ సలహాదారు బాధ్యత ఇచ్చారు సార్. ఇప్పుడు పార్టీ సలహాదారు ఇవ్వటం ఏంటనేది ఒక వైసీపీ పార్టీలో చర్చ జరుగుతుందండి. ఎందుకంటే 2014లో కొన్ని చోట్ల పోటీ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ నిర్మాణంలో ఉంది. పార్టీ మధ్యలో గెలిచింది, అధికారంలోకి వచ్చింది, మళ్ళీ పోయింది. మళ్ళీ నిర్మాణ సలహాదారు ఇవ్వటం ఏంటనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ అండి. రెండోది, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. గతంలో సాయిరెడ్డి గారు పనిచేశారు, సరోజిల్లా రామకృష్ణారెడ్డి గారు పనిచేశారు, సుబ్బారెడ్డి, వీరందరినీ కాదని ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు, ఇతనికి గల కారణం ఏంటి, ఇతను ఎక్కడ అనుభవం పనిచేశాడు ఏంటి అనేది కూడా ఎవరికీ తెలియదండి. కనీసం పార్టీ ముఖ్య నేతలతో కూడా చర్చించకుండా బెంగళూరులో పిలిపించుకుని బెంగళూరులో ఇతనితో సమావేశమైన తర్వాత ఇతనికి ఆ పదవి ఇస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారని. అయితే అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈయన ఎట్లాంటి సలహాలు ఇస్తారు, ఎట్లాంటి వ్యూహాలు పన్నుతారని ఎవరికీ తెలియదండి. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ లాంటి వాడే సలహాలు ఇచ్చినప్పుడు ఆయన పని అయిపోయిందండి. తర్వాత ఎవరైతే వచ్చారు రిషిరాజ్ టీం ఉంది, వాళ్ళని పక్కన పెట్టేశారండి. ఇప్పుడు ఈయన వచ్చాడండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్క వెళ్ళిపోయారండి, సాయిరెడ్డి గారు పక్క వెళ్ళిపోయారు. అంటే పార్టీలో మాత్రమే ఉన్నారు, సలహాలు ఏవి ఇప్పుడు పనిచేయలేదు. పార్టీ నిర్మాణం ఏంటనేది ఒక కొత్త చర్చ అయింది. వాళ్ళందరి సంగతి పక్కన పెట్టు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి విజయలక్ష్మి గారికే దిక్కులేదు. అన్న వదిలిన బాణం అని చెప్పని కత్తి ఎత్తుకున్న ఆ గాంగం దొరికింది కత్తి అని చెప్పని మొత్తం పోయి తలను నరికి వచ్చినటువంటి పాపం షర్మిలాకే దిక్కులేదు. మళ్ళీ పాపం వీళ్ళందరికీ ఏముంటుంది? అంతే కదా మరి. అవును కరెక్టే సార్. తల్లికి చెల్లికి కూడా అవకాశం లేదండి అక్కడ. మరి వీళ్ళందరికీ ఇంకెక్కడి నుంచి వచ్చింది అంటున్నా. అంటే ఎవరైనా సరే అక్కడి నుంచి అందరూ ఒక ట్రిప్కి వాడుకోవటం పక్కన పడేయటం, ఒక ట్రిప్కి వాడుకోవటం పక్కన, ఒక ట్రిప్కి వాడుకోవటం మారుతూ ఉంటారు అనమాట. దేశంలో దానికి కొదవేముంది జనానికి? చెప్పు. సార్ మరి ఈయన ఎటువంటి సలహాలు ఇస్తాడన్నారు చూడాలి సార్. అయితే ఇచ్చాడుగా, ఇచ్చాడుగా. ప్రస్తుతానికి అయితే పార్టీలో కొంతమంది సీనియర్స్ అయితే ఇచ్చాడు కదా, సలహాదారులు కాదు, ముందు జగన్మోహన్ రెడ్డి గారు మైండ్ సెట్ మారాలంటున్నారు. ఇచ్చారు కదా. వాళ్ళందరినీ లోపల వేస్తాం, రేపు అధికారుల రంగాలను మొత్తాన్ని తీసుకొని పోయి మొత్తాన్ని లోపల వేస్తాం, గుంటూరు జైల్లోనే పెట్టేస్తాం, వీళ్ళందరి సంగతి తేల్చేస్తామని చెప్పేశారు కదా. ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ అయ్యింది కదా. మరి అది నిర్మాణం అంటే అదే కదా నిర్మాణం అంటే. రేపు ముందు స్క్రిప్ట్ అదే జైలు కట్టించాలి ముందు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి జైలు ఎక్కువ కట్టిస్తే రేపు భవిష్యత్తులో వస్తే సరే, రాకపోతే అంటే ప్రజలు నిర్ణయించేది కదా, బట్టి అది నిర్ణయం అనేది అప్పుడు తెలియద్ది. సరే అయితే ఓకే మురళి, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు.